Hi everyone. So welcome to biology grand test. Actually ఇప్పటివరకు మనం అంటే ప్రతి టాపిక్ని బేస్ చేసుకొని కూడా ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ప్రతి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అంటే మనం ఏ చాప్టర్స్ అయితే అంటే హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి కానీ రైట్, తర్వాత ప్లాంట్స్ సంబంధించి కానీ రైట్. సో ఇవన్నీ కూడా మనం చాలా టెస్టులు చేసాం కదా రైట్, వాటిని బేస్ చేసుకో ఇప్పుడు ఒక 50 ఓకే. సో ఇది బయాలజీ మొత్తం మీద కూడా గ్రాండ్ టెస్ట్ అనమాట. ఇందులో మనకి 50 క్వశ్చన్స్ ఉండబోతూ ఉన్నాయి. ఈ 50 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్లో అది మనకు సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టార్ కమిషన్ అంటే పిఎస్సిస్లో అడిగినటువంటి కానీ లేకపోతే ఎస్ఎస్సి రెలవెంట్ జేఈ తర్వాత సో వాటిలో అడిగిన ఎగ్జామ్స్ కానీ, సో కొన్ని క్వశ్చన్స్ అయితే సివిల్స్ ఎగ్జామ్లో అడిగినటువంటి కానీ రైట్. ఇలా సో స్టేట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా తీసుకొని సో టోటల్గా మనం అంటే అన్ని ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని కంపైల్ చేసి ఒక 50 క్వశ్చన్స్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని మనం బయాలజీ మొత్తం మీద కూడా ఒక గ్రాండ్ టెస్ట్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఈ గ్రాండ్ టెస్ట్లో మనకి 50 క్వశ్చన్స్ ఉండబోతూ ఉన్నాయి రైట్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గన్ షార్ట్గా కొన్ని క్వశ్చన్స్ దీంట్లో రావడానికి కూడా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. 50 క్వశ్చన్స్ మనం తీసుకోవడం జరిగింది సెలెక్టివ్గా. సో చాలా మంచి క్వశ్చన్స్ రైట్. బట్ అంటే చూడడానికి మనకి చాలా సింపుల్గా అనిపించినప్పుడు కూడా అవి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. అందుకనే వాటిని తీసుకోవడం జరిగింది రైట్. సో నౌ గెట్ ఇన్ టు ద టెస్ట్ ఓకే, గ్రాండ్ టెస్ట్ బయాలజీ ఓకే రైట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సింపుల్గా చూడండి రైట్. ఇక్కడ చూస్తే మనకి సో విచ్ విటమిన్ ఈజ్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ రైపనింగ్ మ్యాంగోస్ ఓకే. సో రైపనింగ్ మ్యాంగోస్లో ఉండేటువంటి విటమిన్ ఏది అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే పండిపోయినటువంటి మ్యాంగోలో ఉండేటువంటి విటమిన్ ఏది అని చెప్పేసి అంటా ఉన్నాడు రైట్. సో గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా సో కొంచెం సోర్ టెస్ట్ అంటే కొంచెం పులుపు ఉండేటువంటివి కానీ లేకపోతే సో బాగా పండిపోయి ఉండేటువంటి ఫ్రూట్స్ ఏదైతే ఉంటాయో ఇప్పుడు పపాయ కానీ రైట్ ఇలాంటి వాటిలో సో మనకి ఎక్కువగా ఉండేటువంటి విటమిన్ ఏది అని అంటే సి విటమిన్. గుర్తుపెట్టుకో సి విటమిన్ ఓకేనా. ఈ సి విటమిన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సి విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఏమొస్తూ ఉంటుంది రైట్. సో బేసికల్గా స్కర్వీ అనమాట ఓకేనా. స్కర్వీ ఏ న్యూరలాజికల్ డిజార్డర్, తర్వాత ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్ అనమాట రైట్. సో సి విటమిన్ అనమాట. ఇదేముంటుంది దాంట్లో సి విటమిన్. గుర్తుపెట్టుకో సి విటమిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. నెక్స్ట్ అంటే జనరల్గా అడిగితే మనకి ఈజీగా ఆన్సర్ చేసేస్తూ ఉన్నాం. అంటే ఇలా కొంచెం ట్విస్ట్ చేస్తూ ఉన్నారు బట్ అయినప్పటికీ కూడా కొంచెం ఈజీ క్వశ్చన్సే ఓకేనా. ఎప్పుడు చదవకపోతే ఏదైనా కష్టమే రైట్. నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సో వాట్ ఈజ్ మెంట్ బై మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నాడు. మెంట్ బై మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే సో మైక్రోబియల్ సూక్ష్మజీవుల నిరోధకతకు అర్థం ఏంటి అని చెప్పేసి అంటా ఉన్నాడు రైట్. చూద్దాం. సో ద ప్రొటెక్టివ్ ఎబిలిటీ టు విత్స్టాండ్ ఇన్ఫెక్షువస్ డిసీజెస్ అని చెప్పేసి అంటున్నాడు. సాంక్రమిక వ్యాధులను తట్టుకునే రక్షణ సామర్థ్యం అని చెప్పేసి అంటారు. ఒక్క సాంక్రమిక వ్యాధులే కాదు అన్ని వ్యాధులను తట్టుకునే సామర్థ్యం అనమాట ఓకే. కాబట్టి ఓన్లీ ఇది ఇన్ఫెక్షువస్ అంటే ఏం చెప్పాడు, ప్రొటెక్టివ్ ఎబిలిటీ విత్స్టాండ్ ఇన్ఫెక్షువస్ డిసీజెస్ అన్నాడు. అన్నీ వస్తుంది కాబట్టి పార్షియలీ రైట్, కంప్లీట్గా రైట్ కాదు ఓకేనా. సో కాబట్టి మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు ఓకే. ఇది ఆన్సర్ కాదు రైట్. ద ఎబిలిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇక్కడ చూడు, ద ఎబిలిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ రైట్ టు విత్స్టాండ్ డ్రగ్స్ ఓకే, టు విత్స్టాండ్ డ్రగ్స్ ఓకే డిజైన్ టు కంట్రోల్ దెమ్ అండ్ రిమైన్ అన్ఎఫెక్టెడ్ బై దోస్ డ్రగ్స్. అంటే సింపుల్గా ఏంటి అంటే సూక్ష్మజీవులు నియంత్రించే ఔషధాలను తట్టుకొని ఆ ఔషధాల ప్రభావానికి గురి కాకుండా ఉండటం. అంటే సింపుల్గా ఏంటి అంటే సూక్ష్మజీవులను చంపటానికి మనం ఒక డ్రగ్ను ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. అయితే ఆ డ్రగ్ ఏం చేస్తుంది అని అంటే ఆ డ్రగ్ని మనం యూజ్ చేసిన తర్వాత కూడా సూక్ష్మజీవులు ఆ యొక్క డ్రగ్ ఎఫెక్ట్కి చనిపోవు అనమాట. చనిపోకుండా బాడీలో ఇంకా స్టెబిలిటీని పెంచుకుంటూ ఉంటాయి ఓకే. సో ఆ నేచర్ని మనం ఏమంటాము అని అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం, లేదా మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే సో మనం సూక్ష్మజీవులను చంపడానికి ఎన్నైతే మెడిసిన్స్ ఇస్తూ ఉంటామో ఇచ్చిన మెడిసిన్ ప్రతి ఒక్క మెడిసిన్లో కూడా అదేం చేస్తుంటే దానికి అనుకూలంగా మార్చుకొని అది ఇంకా నిరోధక శక్తిని పెంచుకుంటూ ఉంటుంది అనమాట. అంటే డ్రగ్కి అది లోబడదు
ఓకేనా. సో డ్రగ్కి అది లోపడదు అనమాట, ఎన్నిసార్లన్నా ఇచ్చేసేయి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇళ్లలో కూడా పిల్లలు ఉంటారు, ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు తిట్టినా లోపడిన వాళ్ళు ఉంటారు అనమాట. ఓకేనా. సో అటువంటి కండిషన్ అనమాట డ్రగ్. అటువంటి దాన్ని ఏమంటామంటే మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. మనం సింపుల్గా అంటే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అని అంటే, సో రిపీటెడ్గా వితౌట్ డాక్టర్ కన్సల్టేషను మనం రిపీటెడ్గా ఏ డ్రగ్ పడితే ఆ డ్రగ్, అంటే యాంటీబయాటిక్స్ లేకపోతే మలేరియా అంటే మైక్రోబియల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, యాంటీబయాటిక్స్ టూ మెనీ టైమ్స్ ఈ యాంటీబయాటిక్స్ మనం వాడటం వల్ల ఏమైందంటే మన బాడీలో ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియల్స్, ఓకే, కొన్ని అంటే యూజ్ఫుల్ బ్యాక్టీరియా కానీ తర్వాత యూజ్లెస్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ ఏదైనా కానీ ఏంటంటే రెసిస్టివిటీని డెవలప్ చేసుకుంటుంది. ఆ తర్వాత అదే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన బాడీకి ఎగనెస్ట్గా పనిచేస్తుంది. పనిచేసినప్పుడు మనం దాన్ని తగిన డ్రగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంటే ఆల్రెడీ ఇదేంది నిరోధక శక్తిని పెంచుకుంది కదా, ఈ పెంచుకున్నది కాస్త ఏంటంటే మనం ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా కానీ దాని దగ్గర పోతాం, దాన్ని టచ్ చేయటం మళ్ళీ బయటికి రావడం, టచ్ చేయటం బయటికి రావడం, ఏమీ చేయలేము అనమాట. దీన్ని ఏమంటామంటే మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా చాలా యాక్షన్స్ తీసుకుంటా ఉంది, రైట్. సో ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే ప్రతి ఒక్కడు కూడా అందుబాటులో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళటం, ఓకేనా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ యొక్క యాంటీబయాటిక్స్ తెచ్చుకోవటం, వేసుకోవటం, ఓకే, ఇది రాంగ్ అనమాట. అందుకనే మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది న్యూస్లో ఎక్కువ ఉంటా ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క క్వశ్చన్ అడగడం జరిగింది, రైట్. యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది, సివిల్స్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. సో దానికి బెస్ట్ డెఫినేషన్ ఏంటంటే ఇదే అనమాట, ద ఎబిలిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ టు విత్ స్టాండ్ డ్రగ్స్ డిజైన్ టు కంట్రోల్ దెమ్ అండ్ రిమైన్ అన్ఎఫెక్టెడ్ బై దోస్ డ్రగ్స్. వాటిని చంపడానికి ఏదైతే మనం డ్రగ్స్ని ఇచ్చేస్తున్నామో, సో ఏవైతే వాటిని చంపడానికి ఉపయోగిస్తున్నామో, డిజైన్ చేస్తున్నామో, అవి తీసుకున్నప్పుడు రిమైన్ అన్ఎఫెక్టెడ్, ఎటువంటి ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది అనమాట. ఎందుకు? ప్రీవియస్గా మనం వాడినటువంటి సో అన్ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాటికి అటువంటి నేచర్ వచ్చేస్తుంది అనమాట. సో ద ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్ టు ప్రివెంట్ ద డిసీజ్ కాదు, ఇది కాదు, ఓకేనా. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్. సో డిసీజ్ గురించి మనం స్టడీ చేసేదాన్ని ఏమంటాము? పాథాలజీ అని చెప్పేసి అంటాం అనమాట, ఓకేనా, రైట్. కాబట్టి మన ఆస్పిరేషన్ ఏంటి? సెకండ్, ఓకే, రైట్. సో ఫ్రమ్ విచ్ సోర్స్ ఈజ్ క్వినైన్? ఓకే, క్వినైన్ అనేది ఏంటి? డ్రగ్ అనమాట. డ్రగ్ యూజ్డ్ టు ట్రీట్ మలేరియా అండ్ ఆప్టైన్. సో క్వినైన్ అనేటువంటి డ్రగ్ దేని నుంచి మనం తీసుకుంటా ఉన్నాము అని చెప్పేసి అడుగుతా ఉంది. దేని నుంచి తీసుకుంటున్నాము అని అంటే సింపుల్గా గుర్తుపెట్టుకో, సింకోనా బార్క్, ఓకే, సింకోనా బార్క్ నుంచి తీసుకుంటాం అన్నమాట, సింకోనా బార్క్, రైట్. సో సింకోనా బార్క్ అనే దాని నుంచి మనం ఈ క్వినైన్ అనేటువంటి డ్రగ్ తీసుకుంటా ఉన్నాం, రైటా. సో ఈ క్వినైన్ డ్రగ్ దేనికి పనిచేస్తుంది అని అంటే మలేరియా, ఓకే, మలేరియల్ డ్రగ్, ఓకే. ఈ క్వినైన్ అనేటువంటి డ్రగ్ దేనికి పనిచేస్తుంది అని అంటే మలేరియల్ డ్రగ్ అనమాట, గుర్తుపెట్టుకో, మలేరియల్ డ్రగ్, రైట్. ఇక్కడ సినమోమ్, ఓకే, ఈ బార్క్ ఉంది కదా, రైట్. సినమోమ్ అంటే ఏంది? దాల్చిన చెక్క అని చెప్పేసి అంటారు, ఓకేనా. ఈ దాల్చిన చెక్క మనకు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్కి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది, రైట్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా, రైట్. తర్వాత ఓపియం మనకేంటి? మనకు బేసికల్గా ఓపియం నల్లమందు అని చెప్పేసి అంటారు కదా, ఇది ఒక ఆల్కలాయిడ్ అనమాట, ఓకే. సో మనకు ఎక్కువగా ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెజెంట్స్ గాను వీటిగా వాడతారు, అంటే వాడిన తర్వాత మత్తుగా పడుకోవడానికి ఎట్లా అనమాట, ఓకేనా, రైట్. ఇది ఓసియం కాదు, ఓపియం అనమాట. సో తప్పుపడింది, ఓపియం, రైట్. నెక్స్ట్, విచ్ వెబ్ పోర్టల్, ఓకే, విచ్ వెబ్ పోర్టల్ ఎస్టాబ్లిష్డ్ బై ది టీబీ డివిజన్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద టీబీ పేషెంట్స్. ఓకే, సో టీబీ పేషెంట్స్ కోసం లాంచ్ చేసినటువంటి పోర్టల్ ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు, ఓకేనా. అది ఏది అని అంటే గుర్తుపెట్టుకో, నిక్షయ్ పోర్టల్. ఈ నిక్షయ్ పోర్టల్లో ఏం చేస్తారంటే ఈ టీబీ డిసీజ్ డయాగ్నోసిస్ అయినటువంటి పేషెంట్స్ అందరూ కూడా దాంట్లో ఎన్రోల్ అవుతారనమాట, ఓకేనా. సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళకి కావాల్సిన మెడికేషన్ కావాల్సినటువంటి కొంత అమౌంట్ని, అంటే సో మెడికేషను తర్వాత సో వారి డీటెయిల్స్ తీసుకొని వారికి కొంత అమౌంట్ని ఇచ్చేసేసి సో మంత్లీ ఆల్మోస్ట్ వీళ్ళకి ఐ థింక్ 500 రూపీస్ సమ్ అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఇస్తాం అన్నమాట టీబీ పేషెంట్స్. సో వీళ్ళ కోసం స్పెషల్గా ఒక వింగ్ పనిచేస్తూ ఉంటుంది ప్రతి హాస్పిటల్లో కూడా. మీరు కానీ ఎప్పుడైనా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కానీ వెళ్తే టీబీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ టీబీ డిపార్ట్మెంట్కి పర్టికులర్గా ఒక వింగ్ పనిచేస్తూ ఉంటుంది. ఆ వింగ్ సో అంటే టెస్టులు చేయటం తర్వాత డయాగ్నోస్ అయిన వాళ్ళని కరెక్ట్గా కేర్ చేయటం, రైట్, వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవటం, ఇదంతా కూడా పోర్టల్ అనమాట, నిక్షయ్, ఓకేనా.
నిక్షయ్ అనేది దేనికి సంబంధించిందంటే టీబీకి సంబంధించిన పోర్టల్ అనమాట. ఈ టీబీ పోర్టల్లో వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయటం, వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ దాని గురించి ఆలోచన చేయటం, వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కొంత అమౌంట్ అంటే ఈ యొక్క మెడిసినల్ వాటికి ఖర్చు కోసం అంటే సో ఆ ఎక్స్పెన్సెస్ కోసం కొంత అమౌంట్ ఇవ్వటం ఇదంతా కూడా జరుగుతుంది. నిక్షయ్ పోర్టల్ దేనికి సంబంధించిందంటే టీబీ అనమాట. తర్వాత సుమన్ అనేది ఏంటి? ఓకే, సుమన్ అనేది ఏంటి అని అంటే ఇది ఎస్పెషల్లీ మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోసం లాంచ్ చేసినటువంటి పోర్టల్ అనమాట, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోసం. సో ఏంటి అని అంటే సురక్షిత్. ఓకే, దీని పూర్తి పేరు ఏంటంటే సురక్షిత్ మాతృత్వ సురక్షిత్ మాతృత్వ ఆశ్విన్. రైట్, సో ఇది మనకి ఆశ్వన్ రైట్. ఇది మనకేంటి అని అంటే ఒక పోర్టల్ అనమాట. దీన్ని సుమన్ పోర్టల్ అని చెప్పేసి అంటారు, సుమన్ రైట్. ఈ సుమన్ పోర్టల్ని మనకి ఎందుకు లాంచ్ చేశారు అని అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం. గుర్తుపెట్టుకో, ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం లాంచ్ చేశారు 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ యొక్క సుమన్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఈ సుమన్ పోర్టల్లో ఏంటంటే ప్రెగ్నెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, వాళ్ళకి కావాల్సినటువంటి బెస్ట్ ఫెసిలిటీస్, బెస్ట్ మెడికేషను, ఓకేనా. సో అవన్నీ కూడా ఇవ్వడానికి వచ్చినటువంటిది ఏంటి అంటే సుమన్, సురక్షిత్ మాతృత్వ ఆశ్వన్, ఓకేనా. సురక్షిత్ మాతృత్వ ఆశ్వన్ రైట్. సో ఏం చేస్తుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్త్ కోసము వాళ్ళకి కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకునేటువంటి ఒక పోర్టల్ అనమాట ఇది, ఓకేనా. సుమన్ పోర్టల్ ఎప్పుడు వచ్చింది అంటే 2019లో వచ్చింది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత నిశ్చయ్ అనేమి లేదు, ఇది కూడా నిక్షయే కాబట్టి ఇది వేరే విధంగా ఇచ్చారు, ఇది అవసరం లేదు మనకి. తర్వాత చుక్షు, ఓకేనా. చుక్షు అనేది ఏంటి అని అంటే మనకి ఈ సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా, సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ సైబర్ క్రైమ్స్ని తట్టుకొని అంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి డేటాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్పుడప్పుడు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకే, సైబర్ క్రైమ్ వాడు ఏదైనా పంపించినప్పుడు అంటే సైబర్ క్రైమ్లో మనకు డిఫరెంట్ ఉంటాయి కదా, సబూటేజ్ అని, ర్యాన్సమ్వేర్ అని, వనాక్రై అని, రైట్, ఇలా చాలా మనకి సైబర్ థ్రెట్స్ ఉంటాయి కదా. ఈ సైబర్ థ్రెట్స్ ద్వారా ఆ యొక్క స్పామ్ మెసేజెస్ కానీ స్పామ్స్ కాల్స్ కానీ అటెంప్ట్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మన దాంట్లో నుంచి అమౌంట్ పోతూ ఉంటాయి అన్నమాట, రైట్. అలా పోయినటువంటి అమౌంట్, ఓకే, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క చుక్షు పోర్టల్లో ఎంటర్ చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ట్రాక్ చేసి మనకి న్యాయం జరిగేలా చూస్తారనమాట, ఓకేనా. చుక్షు పోర్టల్ గుర్తుపెట్టుకో, నీకు కరెంట్ అఫైర్స్లో కూడా ఎక్కువ యూజ్ అవుతుంది చుక్షు పోర్టల్. ఈ చుక్షు పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ వాళ్ళు లాంచ్ చేశారు, ఓకేనా. సో ఇది మనకి 2024లో వచ్చిందన్నమాట, 2024లో వచ్చింది, 2024, ఓకేనా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, వెరీ 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 ఇంపార్టెంట్. చుక్షు, ఓకే. సో నిక్షయ్, సుమన్ అండ్ చుక్షు, ఓకేనా, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వైరల్ డిసీజ్ కానిది ఏంటిది ఇంట్లో అంటున్నాడు, ఓకేనా. సో ఇదేంది, క్యాసినోర్ ఫారెస్ట్ డిసీజ్, హెపటైటిస్, చికెన్ గున్యా, ఇవన్నీ కూడా ఏంటి వైరల్ డిసీజెస్. మరి ఇదేంటిది వైరల్ డిసీజ్ కాదు, ఓకే. పార్కిన్సన్స్ అనేది మనకు వైరల్ కాదనమాట, ఓకేనా. అయితే సో ఈ డిసీజెస్ని కానీ మనకు ఒకసారి చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1954-57 ఆ టైంలో మనకి కర్ణాటకలో ఐడెంటిఫై చేయబడింది అనమాట, ఇది కర్ణాటకలో, ఓకేనా. సో కర్ణాటకలో ఫస్ట్ టైం మనకు ఐడెంటిఫై చేయబడిందంట, కాశ్మీర్ ఫారెస్ట్లో మనకు ఐడెంటిఫై చేయబడింది. దీన్ని జనరల్గా ఏమంటారు అని అంటే మంకీ ఫీవర్ అంటాం, మంకీ ఫీవర్ అనమాట, ఓకేనా. సో అది మనకి కాశ్మీర్ డిసీజ్ అనమాట. హెపటైటిస్ ఆల్రెడీ తెలిసింది, చికెన్ గున్యా తెలిసిందే, రైట్. పార్కిన్సన్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే, రైట్. సో కాబట్టి మనకి ఇక్కడ ఏది మన ఆన్సర్ అని అంటే వైరల్ వ్యాధి కానిది ఏది అని అంటే ఇది వైరల్ వ్యాధి కాదు, ఓకేనా. ఇట్ ఈస్ నాట్ ఏ వైరల్ డిసీజ్, రైట్.